మహామునులు ఋషులు మానసికముగా దర్శించి తరించిన శ్రీ మహావిష్ణువు యొక్క సుందర రూపమును గురించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సవిస్తరంగా వివరించిన శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా పాలకడలిలో శేషతల్పం పైన పట్టు పీతాంబరములను గళమున కౌస్తుభహారమును ముత్యాదహారములను తులసి మాలలను ధరించి శిరసుపై ధగద్ధగాయమానమైన మణికిరీటమును ధరించి పవళించి ఉన్న జగత్ పవిత్రుడు లక్ష్మీపతి నీలమేఘశ్యాముడు అయిన శ్రీ మహావిష్ణువును సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ విధముగా స్తుతిస్తున్నాడు. విలసత్కుండలి రాజసఖ్యమున ఉర్వీభృత్సమాఖ్యన్ సముజ్వలితోదార శిరో విభూషణ సహస్రస్వర్ణకూటంబులన్ సలిలావాసతజారు కౌస్తుభ విరాజద్రత్న గర్భంబులన్ నలినాక్షుండు కనుంబొనంగదగే మైనాకావని భృద్గతిన్ సర్పరాజైన ఆదిశేషునితో సఖ్యము చేస్తూ భూదేవిని భరిస్తూ మణిఖచితమైన కిరీటమును శిరస్సున ధరించి ప్రకాశిస్తూ బంగారు శిఖరము వలె వెలుగొందుతూ కౌస్తుభరత్నమును ఉరమున ధరించి పరంధాముడైన శ్రీమన్నారాయణుడు ఒక మైనాక పర్వతములాగా చూడముచ్చటగా బ్రహ్మదేవునకు దర్శనమిచ్చాడు. భక్త సులభుడు గరుడ వాహనుడు పద్మపత్ర నేత్రుడు దేవతలందరికీ ఆరాధ్యనీయుడు పరంధాముడైన శ్రీమన్నారాయణుని యొక్క దర్శనము కోరి మునులు ఋషులు ఏ విధముగా తపించారో ఆ విషయములను గురించి బ్రహ్మదేవుడు ఈ పద్యములో స్పష్టముగా తెలియజేస్తున్నారు. వరయోగీంద్రులు యోగ మార్గముల భావం బంధు నేనీ మనోహర రూపం బుదలంచి ఏ గుణగణ ధ్యానంబుగా వింతురు అపురుష శ్రేష్ఠ పరిగ్రహంబునకునై పొల్పార దధ్యాన గోచరమూర్తిన్ ధరింతుగాదే పరమోత్సాహుండనై మాధవా. చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుని ఈ విధముగా స్తుతిస్తున్నాడు. ఓ మాధవ, యోగులు మునిశ్రేష్ఠులైన వారు యోగ మార్గంలో నిన్ను భావన చేసి నీ యొక్క మనోహరమైన దివ్యమంగళమైన మూర్తిని మనసు నిండా నింపుకుని నీ గుణగణములను ధ్యానిస్తూ పురుషోత్తముడవైన నీ అనుగ్రహమునకు తపించిపోయారో అటువంటి మూర్తిని నేను పరమోత్సాహుండనై ధ్యానము చేస్తాను. మరికొన్ని పద్యములు వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో